ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో ఊంజల్ సేవ, ఉభయ దేవేరి సమేత స్వామివారి కమనీయ దర్శనం. అధికార నందివాహనంపై అగస్తీశ్వర స్వామి విహారం, తొండవాడలో విశేషంగా సాగుతున్న బ్రహ్మోత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా గణపతి హోమం, వివిధ ప్రాంతాలలో బొజ్జ గణపయ్యకు అభిషేకోత్సవం. ఆపద మొక్కుల స్వామికి భక్తి ప్రపత్తులతో నివేదించే మొక్కు, తిరుమల శ్రీవారి ఆలయంలో సమర్పించే తులాభారం. విశేష కథనం. తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఊంజల సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నిత్యం అద్దాల మండపంలో సాగే ఊంజల సేవ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. ఈ క్రమంలో రత్నాభరణాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు అద్దాల మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళలో భక్తి సంకీర్తనలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ అత్యంత వేడుకగా సాగింది. అధికార నందివాహన సేవలో అగస్తీశ్వర స్వామివారు కనుల పండుగగా అనుగ్రహించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం అధికార నందివాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అధికార నందివాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ ఆది దంపతులు అధికార నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలోని శ్రీ అంజంజీ వినాయకుని వద్ద హోమాలు జరిపారు. తొలుత కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, వరుణ పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల ఆత్మకూరు సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని పార్వతీనందనుడైన గణనాథునికి అర్చకులు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం మనోహరంగా నిర్వహించారు. తరువాత ఏకదంతునికి అందంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని చవటపల్లెలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న తమిళ ఐపసి మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గజపూల మాలలతో సుందరంగా అలంకరించారు. ఖడ్గ త్రిశూలపాణిగా పల్లకిపై కొలువుదీరిన అమ్మవారు డప్పు వాయిద్యాలు, బ్యాండు వాయిద్యాల ప్రదర్శనల నడుమ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బొజ్జగణపయ్య సుగంధ పరిమళ ద్రవ్యాల్లో ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. ఆశ్వయుజ మాసం బహుళ చవితిని పురస్కరించుకుని అర్చకులు కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత సహస్రనామాల పఠనయుక్తంగా గరిక పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం తిరుమల క్షేత్రంలో నిలవై భక్తుల పూజలు అందుకుంటున్నారు. పుష్పాలంకార ప్రియుడిగా, ఉత్సవాల దేవుడిగా, మొక్కుబడుల దేవుడిగా ఖ్యాతి చెందిన తిరుమలేశుడికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏడుకొండలవాడికి చెల్లించే మొక్కుల్లో తులాభారం మొక్కు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా కొలువైన అపూర్వ క్షేత్రం తిరుమల. భక్తుల మనోరథాలను సూచించే ఏడుకొండలపై ఆ శ్రీనివాసుడు భక్త సులభుడై అనుగ్రహిస్తున్నాడు. అనంత తేజోమయ కాంతులతో అపురూపంగా దర్శనమిచ్చే స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని తనివి తీరా వీక్షించడానికి నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తలనీలాల సమర్పణ తరువాత ఎక్కువగా చెల్లించుకునే మొక్కు తులాభారం. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కొండలరాయుడిని దర్శించుకోవటానికి తిరుమల చేరుకున్న భక్తులు తులాభారం మొక్కు చెల్లించుకుని తమ భారాలన్నీ స్వామివారిపై వేసి మనసు నిండా ఆ స్వామి దివ్య లీలా విశేషాలను నింపుకుని తరిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వెంకన్న సేవకు తరలివచ్చిన భక్తులు వివిధ రూపాలలో తులాభారం మొక్కును చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తులాభారాన్ని చెల్లించుకోవడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. వడ్డీ కాసుల వాడికి ఆలయంలోని తిరుమలరాయ మండపం ధ్వజస్తంభానికి మధ్యలో భక్తులకు అనువుగా ఉండేలా ఈ తులాభారాన్ని ఏర్పాటు చేశారు. తులాభారంలో కలకండ, బెల్లం, చక్కెర, బియ్యంతో పాటు చిల్లర నాణేలను భక్తుల అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతోంది. ఇందుకు కావలసిన రుసుమును భక్తులు చెల్లించి వారనుకున్న మొక్కులతో తులాభారం వేయించుకుని 1000 నామాల వాడి దీవెనలు పొందుతారు. ఇందుకోసం టీటీడీ 5 రూపాయల నాణేలు, 2 రూపాయల నాణేలు, 1 రూపాయి నాణేలు, 10 పైసల నాణేలు, 25 పైసలు, 50 పైసలు, అదేవిధంగా చక్కెర, బెల్లం, బియ్యం, కలకండ, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, మిరియాలు, పసుపు భక్తులకు అందుబాటులో ఉంచింది. కాగా వస్తు రూపేణ తులాభారం మొక్కులు చెల్లించుకునే వారు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి సంబంధించిన రసీదును భక్తులు టీటీడీ నుంచి పొంది ఆయా రూపాలలో తులాభారం మొక్కులు చెల్లించుకుని గోవిందనామస్మరణ చేస్తూ శ్రీవారిని దర్శించుకుని తాము పొందిన రసీదును హుండీలో వేసి ప్రసాదాలు స్వీకరించి తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. తిరుమల శ్రీవారి పుష్పయాగం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. పుష్పయాగంలో పాల్గొనదలిచిన భక్తులు 700 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు. నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ పొందిన భక్తులను నవంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు సుపథం ద్వారా అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న భక్తులకు చిన్న లడ్డు, రవికె, కండువ అందజేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవై ఉన్న కాలభైరవ స్వామి వారికి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా నిర్వహించారు. అనంతరం కాలభైరవ స్వామి వారికి అలంకార శోభితంగా అర్చనలు జరిపి హారతులు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే. ప్రసిద్ధ అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. దోష నివారణార్థం 5 రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై ఆలయంలోని యాగశాలలో హోమాలు జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదరాయస్వామి వారికి సుందరంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ ప్రహ్లాదరాయస్వామి తిరుచి ఉత్సవం ఆలయ వీధుల్లో కన్నుల పండుగగా సాగింది. చిత్తూరు నగరంలో మహిమాన్వితమైన గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత పొన్ని అమ్మ మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి ఉత్సవ మూర్తికి పసుపు జలాలు, పాలతో అభిషేకించారు. అనంతరం మహిళా భక్తులు లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి పంచహారతులు సమర్పించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడికి పంచామృతాలతో కన్నుల పండుగగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పవనసుతుడిని చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటును సేవించారు. సుందరకాండ పారాయణంతో భక్తులు పులకితులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సుందరకాండ పారాయణం విశేషంగా సాగింది. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అలాగే రామభక్త హనుమాన్కు సుందరంగా అలంకరణలు చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో సుందరకాండ పారాయణంలో పాల్గొని శ్రీరాముని రామబంటును సేవించారు. పలువురు భక్తులు కోలాట ప్రదర్శనలతో స్వామివారికి నీరాజనం సమర్పించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి పుణ్యస్థలాల్లో ఎంతో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో
ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.